వెల్కమ్ టు శ్రీలలిత రాణి ఛానల్. శ్రీమాత్రే నమః. వినాయకుడిని నిమజ్జనం చేసే సమయం వచ్చేసింది. మేము మాత్రం ఒకటే రోజు పెట్టుకొని నిమజ్జనం చేసేసాము. ఈ ఆనవాయితీ మా అత్తమ్మ కూడా ఇలానే చేస్తుండే. నేను కూడా వన్ డే పెట్టి నిమజ్జనం చేశాము. ఎప్పుడు బస్తీలో పెట్టేసేవాళ్ళము వినాయకుడిని తీసుకెళ్ళి. కానీ ఈసారి వినాయకుడు ఇంట్లోనే ఉండిపోతానన్నాడు. ఇంట్లోనే నిమజ్జనం చేశాము. గిన్నెలో నీళ్లు పోసుకొని వినాయకుడిని నిమజ్జనం చేశాము. ఎప్పుడు కలర్స్తో చేసిన వినాయకుడిని తెచ్చేవాళ్ళము, కానీ ఈసారి మట్టి వినాయకుడిని తెచ్చాము. ఈ వినాయకుడిని ఇంట్లోనే నిమజ్జనం చేసేసి ఆ నీళ్లు చెట్లకు పోసుకుందాం అనుకున్నాము. ఎప్పుడు వినాయకుడు మనతోనే ఉండిపోతాడు కదా అన్న ఫీలింగ్ ఉంటుంది అనిపించింది నాకు మాత్రం. వినాయకుడు నిమజ్జనానికి మా వైష్ణవి చేతుల మీదుగా రెడీ అయిపోయాడు. మా వైష్ణవి వాళ్ళ ఫ్రెండ్స్ని అందరిని తీసుకొచ్చి బ్యాండ్ మేళాలతో సాగనంపింది ఆడుతూ పాడుతూ. తండ్రి వినాయక, మా పూజల్లో ఏదైనా తప్పులుంటే క్షమించమని అపరాధ నమస్కారం చేసి వినాయకుడిని సాగనంపాము. ఆ జగన్మాత అయిన పార్వతీదేవి రెడీ చేసిన వినాయకుడికి మేము పూజలు చేసుకొని గంగమ్మ తల్లి వడిలోకి చేర్చేశాము. చాలా ఆనందంగా అనిపించింది. ఈ పూజలు అందుకున్న వినాయకుడికి మా ఇంట్లోనే నిమజ్జనం చేయడము, పిల్లలు ఆనందంగా ఆటలాడుతూ పాడుతూ వినాయకుడిని నిమజ్జనం చేశారు. తండ్రి వినాయక, ఇదే విధంగా వచ్చే సంవత్సరం కూడా మా ఇంటికి త్వరగా వచ్చేయని వినాయకుడిని సాగనంపాము ఫ్రెండ్స్. వినాయకుడిని సాగనంపేటప్పుడు కొంచెం బాధగా అనిపించింది. ఇంతేనేమో, ఏ బంధాలైనా అనుబంధాలైనా ఇలానే పెనవేసుకుంటాము. ఒక్క క్షణానికి ఇలా తుంచేస్తాడు శివయ్య. ఇదేనేమో జీవితం కదా. ఇలా ఇంట్లోకి చుట్టాలు వస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. అంతే కదా. అమ్మ నేను మాత్రం ఇలా ఒంటరిగా మిగిలిపోయాము. అమ్మకు నేను, నాకు అమ్మ. అంతే. శ్రీమాత్రే నమః.